ఓ పక్క అల్పపీడనం, మరో పక్క ఉపరితల ఆవర్తనం. వీటి ప్రభావంతో విమానాలు ఇబ్బందులు పడుతున్నాయి. మరి ముఖ్యంగా విమానాల మీద కూడా ఈ ఎఫెక్ట్ పడింది. శంషాబాద్ ఎయిర్పోర్టుకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో దాదాపుగా పదుల సంఖ్యలో విమానాలు ప్రస్తుతం గాల్లో చక్కర్లు కొట్టిన తర్వాత వాటిని దారి మళ్లించినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎందుకంటే ఉపరితల ఆవర్తనం ఉంది, దాంతోపాటు అల్పపీడనం ఎఫెక్ట్ ఉంది. ఈ రెండింటి నేపథ్యంలోని ప్రతికూల వాతావరణం వాటిని ఇబ్బందికర వాతావరణంలోకి నెట్టేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్టులో 9 విమానాలని దారి మళ్లించడం జరిగింది. వాటిని విజయవాడ, బెంగళూరు, తిరుపతికి మళ్లించడం జరిగింది. 3 విమానాలను విజయవాడకు మళ్లించడం జరిగింది. మిగిలిన విమానాలు తిరుపతి, బెంగళూరుకు తరలించడం జరిగింది. ఇక వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాలను దారి మళ్లించారు అధికారులు. ఉదయం నుంచి ఎడతెరపు లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోని ఆ విమానాలని దారి మళ్లించినట్టుగా తెలుస్తోంది. మీరు చూడొచ్చు విజువల్స్ లో. ఎందుకంటే అక్కడ ఎంట్రన్స్ కావచ్చు, మరి ముఖ్యంగా డిపార్చర్ కావచ్చు, అరైవల్స్ దగ్గర కావచ్చు, ఒక వాతావరణం మనకు కనిపిస్తూ ఉంటుంది సాధారణంగా. బట్ ఈ రోజు మాత్రం ఆ సిచ్యువేషన్ కాస్త డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే ఆ ఉపరితల ఆవర్తన ప్రభావం కావచ్చు, లేకపోతే దాంతోపాటు ఉపరితల ఆవర్తనం కావచ్చు, ఇంకా చెప్పాలంటే దానికి తోడు అల్పపీడన ప్రభావం, గాల్లో ప్రతికూల వాతావరణం నేపథ్యంలో ప్రస్తుతం ప్రయాణికులు ఆందోళన నెలకొంది. రిమెంబర్, 1 కాదు 2 కాదు, దాదాపుగా కొన్ని క్షణాల్లో ఇక దిగిపోతాం అనుకున్న పరిస్థితి. అంటే ఇక హైదరాబాద్లో ల్యాండ్ అయిపోతాం అనుకున్న సందర్భంలో ఒక్కసారిగా ప్రయాణికులు భయాందోళన నెలకొంది.